C minus, Cl minus, okay, SO4 minus 2. దీని పేరు ఏమిటి? బైకార్బోనేట్. దీని పేరు క్లోరైడ్. దీని పేరు సల్ఫేట్. ఇది కాల్షియం, ఇది మెగ్నీషియం. ఎన్ని రకాల కాంబినేషన్ చేయొచ్చు సాల్ట్ ని మనం? How many salts you can frame with 2 cations followed by the 3 anions? 6 salts. You can make how many salts? 6 salts. You see, calcium bicarbonate, calcium chloride, calcium sulfate. You see, magnesium bicarbonate, magnesium chloride, magnesium sulfate. So you can do like this, okay? సో మనం ఫార్ములా రాయాలంటే క్రిస్ క్రాస్ మెథడ్ ని ఫాలో కావాలి. మనం ఏం ఫాలో కావాలి? క్రిస్ క్రాస్ మెథడ్. సపోజ్ మెగ్నీషియం ఉంది Mg+2, ఇంకోటి ఏముంది? బైకార్బోనేట్ HCO3- ఉంది. ఈ రెండింటి కలిపి రాసే ఫార్ములా ఎలా రాయొచ్చు? క్రిస్ క్రాస్ చేయాలి. ఈ 2 నెంబర్ దీనికి వస్తుంది, ఈ 1 నెంబర్ దీనికి వస్తుంది. అంటే MgHCO3 టేకెన్ ట్వైస్. యానైన్స్ మాత్రమే బ్రాకెట్ రాయాలి. అది కూడా గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ చుట్టూనే. గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ లేకపోతే మనకి ఈ బ్రాకెట్ అవసరం లేదు కదా. అదేవిధంగా MgCl2 ఉంటాం. MgCl2 దీనికి Cl కి బ్రాకెట్ పెట్టద్దు. ఎందుకు? Cl అనేది ఒక ఆటం కాబట్టి. గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ ఓన్లీ యూ హావ్ టు పుట్ బ్రాకెట్. అదేవిధంగా క్యాటన్స్ అనేవి ఒకటే ఆటం ఉంటుంది. ఇట్ ఇస్ నాట్ గ్రూప్ ఆఫ్ ఆటమ్. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాటన్స్ కి బ్రాకెట్ రాదు, రాకూడదు, రాదు. విన్నారా? ఇవి ఫార్ములా రాసే విధానం. నెక్స్ట్, ఇట్లా మనకి ఎన్ని సాల్ట్స్ వచ్చాయి? 6 సాల్ట్స్ వస్తాయి. ఓకేనా? దెన్ వాట్ ఆర్ ద టెంపరరీ కాజింగ్ హార్డ్నెస్ ఆఫ్ ద సాల్ట్స్? సాల్ట్స్ డ్యూ టు bicarbonate. You tell me the names. Salts due to bicarbonate dissolved in the water are responsible for temporary hardness of water. What are those? Anybody can tell? Calcium bicarbonate, magnesium carbonate, magnesium bicarbonate. Only bicarbonates, not carbonates. Only bicarbonates. Magnesium bicarbonate and calcium bicarbonate. Okay. So those are temporary hardness. What are the permanent hardness? Rest. Magnesium chloride, calcium chloride. Magnesium sulfate, calcium sulfate. ఈ యొక్క 6 సాల్ట్స్ నేర్చుకుంటే చాప్టర్ మొత్తం వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి? మీరు ఫార్ములా బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫార్ములా ఎలా రాయాలో చూపించాను కదా. క్యాటాన్స్ Ca+2 Mg+2 బై హార్ట్ చేయండి. బైకార్బోనేట్ కి CO3- Cl- SO4- బై హార్ట్ చేయండి. వాటిని అటు ఇటు అటు ఇంటరాక్షన్ చేస్తే ఫార్ములాస్ వస్తాయి. ఆ ఫార్ములా యొక్క మాలిక్యులర్ వెయిట్ కూడా మీరు బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎలా గుర్తుంచుకోవాలి? వాటికి సంబంధించినవి ఒక 7 ఆటమ్స్ యొక్క అటామిక్ వెయిట్స్ గుర్తుంటే చాలు. సింపుల్ గా ఒక 7 అటామిక్ వెయిట్స్ గుర్తుంటే చాలు. అవేంటి అంటే మాలిక్యులర్ వెయిట్స్ కనుక్కోవాలంటే మనం ముందుగా ఏం గుర్తుంచుకోవాలి? అటామిక్ వెయిట్స్ గుర్తుంచుకోవాలి. అటామిక్ వెయిట్స్ ఆఫ్ హైడ్రోజన్ 1, క్లోరిన్ 35.5, సల్ఫర్ 32, ఆక్సిజన్ 16. నెక్స్ట్ ఏమొస్తాయి? మెగ్నీషియం 24, కాల్షియం 40 అండ్ ఇంకొకటి వస్తుంది 7 రావాలి. ఏమన్నా? సల్ఫర్ వచ్చింది, ఆక్సిజన్ వచ్చింది, క్లోరిన్ వచ్చింది, హైడ్రోజన్ వచ్చింది. కార్బన్ అంతా ఈ యొక్క 7 అటామిక్ వెయిట్స్ గుర్తుంటే మీరు ఏ మాలిక్యులర్ ఫార్ములా అయినా, అంటే ఇప్పుడు వాటర్ సంబంధించిన 6 సాల్ట్స్ యొక్క మాలిక్యులర్ వెయిట్స్ మీ చేతిలో ఉంటాయి. 6 కి సంబంధించినటువంటి మాలిక్యులర్ వెయిట్స్ మీ చేతిలో ఉంటాయి. అయితే వీటికి కూడా ఒక చిన్న ఐడియా ఉంది. ఏంటో తెలుసా? మీరు ఈ మాలిక్యులర్ వెయిట్ బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1 అన్నా, అటామిక్ మాస్ అన్నా 1 విన్నరా? సల్ఫర్ అటామిక్ నెంబర్ ఎంత? 16 ఇంటూ 2 చేస్తే 32. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత? 8 ఇంటూ 2 చేస్తే 16. వాట్ ఇస్ అటామిక్ నెంబర్ ఫర్ మెగ్నీషియం? 12 ఇంటూ 2 చేస్తే 24. కాల్షియం 20 అటామిక్ నెంబర్ ఇంటూ 2 చేస్తే 40. కార్బన్ కి 6 అటామిక్ నెంబర్ ఇంటూ 2 చేస్తే 12. చూసారా? మీకు అటామిక్ నెంబర్స్ వస్తే మా అటామిక్ వెయిట్స్ వచ్చినట్టే, అటామిక్ వెయిట్స్ వస్తే మాలిక్యులర్ వెయిట్స్ వచ్చినట్టే. ఓకేనా? ఉదాహరణకు కూడా ఎట్లా లింక్ ఉంది. ఒక క్లోరిన్ కి హైడ్రోజన్ మాత్రమే మీరు గుర్తుంచుకోవాలి. హైడ్రోజన్ 1 మారదు, క్లోరిన్ 35.5.
రిమైనింగ్ అటామిక్ నెంబర్స్ గుర్తుంటే చాలు. ఓకేనా? ఇదంతా సీక్వెన్స్ ఆర్డర్ అనమాట. నెక్స్ట్, వాటర్ లో ఎన్నో రకాల సాల్ట్స్ ఉన్నాయి, అవునా? మరి ఆ సాల్ట్స్ అన్ని యొక్క ఫార్ములాస్ వేరే, ఆ ఫార్ములా వెయిట్స్ వేరే. మరి అలాంటప్పుడు ఒక్కొక్క మెటీరియల్ యొక్క వెయిట్ ని మనము ఏ రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తాము అంటే, ఎనీ సాల్ట్ ప్రజెంటెడ్ ఇన్ ద వాటర్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ దిస్ కాన్సన్ట్రేషన్. ఎక్స్ప్రెస్డ్ ఇన్ వాట్ ఫార్మ్? Number of calcium carbonate equivalents. They will ask what? Number of calcium carbonate equivalents. They will ask what is the number of calcium carbonate equivalents for 9.5 grams of magnesium chloride. Suppose. So first మీకు ఫామ్ లో చూపిస్తాను, చూడండి. సో ఫామ్ లో ఏంటి? నెంబర్ ఆఫ్ calcium carbonate equivalents of any salt. ఏ సాల్ట్ తీసుకున్నా కూడా మీరు దాన్ని కాల్షియం కార్బోనేట్ ఈక్వలెన్స్ రూపంలో చూపించాలి. మరి దాని ఫార్ములా ఏంటి? వెయిట్ ఆఫ్ సాల్ట్ డివైడెడ్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్ట్ ఇంటూ 100. ఈ ఫార్ములాని మీరు గుర్తుంచుకుంటే ఏ మెటీరియల్ ఏ ఫార్ములా వెయిట్ ఇచ్చినా కూడా మీరు దాన్ని కాల్షియం కార్బోనేట్ ఈక్వలెన్స్ మార్చుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఫైండ్ నెంబర్ ఆఫ్ CaCO3 ఈక్వలెన్స్ ఫర్ 9.5 గ్రామ్ ఆర్ 9.5 ppm అనుకుందాం ఆఫ్ మెగ్నీషియం క్లోరైడ్ అన్నాం. మెగ్నీషియం క్లోరైడ్ 9.5 ppm ఉంటే దాన్ని కాల్షియం క్లోరైడ్ మార్చుకోండి అంటే ఏం చెప్పాలి మనం? 9.5 డివైడెడ్ బై 95 ఇంటూ 100. యువర్ ఆన్సర్ ఈస్ 10 ppm ఆఫ్ CaCO3. యువర్ ఆన్సర్ 10 ppm ఆఫ్ CaCO3. సో హార్డ్నెస్ ఆఫ్ వాటర్ కనుక్కోవడానికి మనం వాడేటువంటి పద్ధతి ఇదే. ఈ ఫార్ములా బేస్ మనం వాడతాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, మరి వాటర్ లో ఉన్నటువంటి డిఫరెంట్ సాల్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ ని మనం ఎట్లా కన్వర్ట్ చేసామో, ఏ సాల్ట్ అయినా కూడా దాని యొక్క వెయిట్ తీసుకొని దాని మాలిక్యులర్ వెయిట్ డివిజన్ చేసి ఇంటూ 100 చేసాం. అలా చేయటం వల్ల వచ్చేటువంటి ఆన్సర్ ఏంటి? నెంబర్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఈక్వలెన్స్ అని చెప్తాం. ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఈక్వలెన్స్ అని చెప్తాం. నెక్స్ట్, అదేవిధంగా మనకి ఒక టెంపరీ హార్డ్నెస్ ఆఫ్ వాటర్, పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. మరి ఆ ప్రాబ్లమ్స్ లలో మనం చూసినట్టయితే ఏం తెలుసుకోవచ్చు? చెప్పండి, అది ఎలా చేస్తా గుర్తున్నాయి ఆ ప్రాబ్లమ్స్ కనీసం? టెంపరీ హార్డ్నెస్ ఆఫ్ వాటర్, పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ప్రాబ్లమ్స్. సార్ ఇప్పుడు నాకు అదంతా రాసి ఇవ్వలేదు, ఒకసారి చూపిస్తాను. చూడండి, మనకి ఒక ప్రాబ్లం లో ఏమిస్తాము? ప్రాబ్లం ఏముంది ఇక్కడ? సపోజ్ ఏ శాంపిల్ ఆఫ్ వాటర్ కంటైన్స్ calcium chloride milligrams per liter, calcium bicarbonate milligrams per liter, some other compounds are also there. So వాటన్నిటి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? మనం ఫార్ములాస్ అన్ని రాసుకోవాలి, ఏమేమి ఇచ్చారో రాసుకొని వాటి యొక్క వెయిట్స్ మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ ఇస్తే మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ అని చెప్పి రాయండి. పార్ట్స్ పర్ మిలియన్ ఇస్తే పార్ట్స్ పర్ మిలియన్ రాయండి. నెక్స్ట్ మాలిక్యులర్ వెయిట్స్ వేయండి వాటికి సంబంధించినట్టు. కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్ ఏది ఉంటుంది. ఈ బాక్స్ లో వస్తుంది నెంబర్ ఆఫ్ ఈక్వలెంట్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. ఇంతకు చూపించాను కదా ఫార్ములా, వెయిట్ ఆఫ్ సాల్ట్ బై మాలిక్యులర్ వెయిట్. ఆ వేస్ట్ క్యాన్సిల్ చేస్తే ప్రతి ఒక్క సాల్ట్ యొక్క కాన్సన్ట్రేషన్ మనకి వస్తుంది.
యొక్క సాల్ట్ కాన్సన్ట్రేషన్ మనకు వస్తుంది. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏం చేస్తాము, ఆ ఇచ్చిన ప్రాబ్లం లో టెంపరీ హార్డ్నెస్ సంబంధించినటువంటి సాల్ట్స్ ఉంటే టెంపరీ హార్డ్నెస్ వస్తుంది, పర్మనెంట్ హార్డ్నెస్ సంబంధించింది ఇస్తే పర్మనెంట్ హార్డ్నెస్ వస్తుంది. అసలు ప్రాబ్లం చూడండి, నేను రాకపోతే చెప్తాం. నెక్స్ట్ దే విల్ ఆస్క్ on the one mark questions. Define parts per million, units of hardness of water. How do you explain hardness of water అంటే parts per million or milligrams per liter. ఎవరైనా చెప్పాల్సిన డెఫినేషన్ parts per million అంటే? Anybody can tell? Parts per million definition ఖచ్చితంగా రాయాలి, మిస్టేక్ పోకుండా. చెప్పు నాన్న. CaCO3 equivalents presented in 6 to the power of 6 parts of వాటర్. water. అంతే, దాన్ని కొంచెం మార్చాలి. ఏం చెప్తాం? ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఈక్వలెంట్స్. మరి కాల్షియం కార్బోనేట్ ఈక్వలెంట్స్ దీనికి సంబంధించినది ఆఫ్ ఎనీ సాల్ట్. మీరు ఏ సాల్ట్ తీసుకున్నా కూడా ఆ సాల్ట్ యొక్క ఎనీ సాల్ట్ అని చెప్పి సరిపోతుంది. ద నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ calcium carbonate equivalents of any salt presented in 10 power 6 parts. 10 power 6 parts of the water is called as ppm, parts per million. అలాగే మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ అంటే కూడా అలాగే వస్తుంది. మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ కి ఎట్లా చెప్పాలి డెఫినేషన్? ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మిల్లీగ్రామ్స్. పార్ట్స్ అనే దగ్గర ఏం రాస్తాం? మిల్లీగ్రామ్స్. మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ ఈక్వలెంట్స్ ఆఫ్ ఎనీ సాల్ట్ ప్రెజెంటెడ్ ఇన్ మిల్లీగ్రామ్స్ పర్ లీటర్. అప్పుడు ఏం చెప్పాలి? ప్రెజెంటెడ్ ఇన్ లీటర్, ప్రెజెంటెడ్ ఇన్ 1 లీటర్ ఆఫ్ ద వాటర్, మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ వస్తుంది. సో కన్వర్షన్ ఫ్యాక్టర్ ఏంటి? 1 ppm ఈక్వల్స్ టు 1 మిల్లీగ్రామ్ పర్ లీటర్. రెండు సేమే, వాల్యూస్ మారవు. బాగా గుర్తుంచుకోండి. ఎగ్జామ్ లో ప్రాబ్లం ఇచ్చి కన్వర్ట్ ఇంటూ ppm ఇచ్చి కన్వర్ట్ ఇంటూ మిల్లీగ్రామ్ అంటే మీరు ఏం చేయాలి? నెంబర్స్ అన్ని అలాగే ఉంటాయి. ppm అనే ప్లేస్ లో ఏం రాయాలి? మిల్లీగ్రామ్ పర్ లీటర్. ppm ప్లేస్ ఏం రాస్తారు? ppm ప్లేస్ ఏం రాస్తారు? మిల్లీగ్రామ్ పర్ లీటర్ అని రాయండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఎనీబడి హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఫర్ యూ? ఎవరు మాట్లాడట్లేదు? No, sir. క్వశ్చన్స్ కూడా ఏం అడగట్లేదు. మీకు మీటింగ్ ఉందేమో కదా 3:30కి, అందరూ అటెండ్ అవుతున్నారా? 3:30, sir. దేవదాస్ సార్, మరి ఎగ్జామినేషన్స్ ఎట్లుంటాయి? మీరు శానిటైజర్స్ ఏం తెచ్చుకోవాలా, మాస్క్ ఎట్లా తెచ్చుకోవాలా, ఎక్కడెక్కడ కూర్చోవాలి, ఏంటి అనేది అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాను చెప్పాడు కదా. వినండి, ఆబ్సెంట్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మరి మనకు రేపు లేదు ఎల్లుండి నుంచి వస్తున్నారు అందరు కాలేజ్కి. ఆఫ్లైన్ ఆన్లైనా మీకు? కాలేజ్ స్టార్ట్ అయినా సార్? కాలేజ్ స్టార్ట్ అంటే ఇప్పుడు చెప్తారు కదా 3 గంటలకు 3:30. సార్ మరి మీరు ఎప్పుడు రావాలి, ఏం రావాలో అడగండి కదా. ఎందుకంటే సార్తో ఇంటరాక్షన్ క్లాస్ లో చెప్పడం వేరు, సార్ సపరేట్ గా మీతో మాట్లాడుతుంది కాబట్టి ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే సార్. మనది అయితే ఇప్పుడు వాటర్ ఆల్రెడీ కొంచెం మీకు ఐడియా వచ్చిందా వాటర్ మీద? ఎస్ సార్. ఇప్పుడు వచ్చింది కదా, కొంచెం ఇన్వాల్వ్మెంట్ అయ్యిండ్రు అంటే పికప్ అవుతారు. అసలు చాప్టర్ ఓపెన్ చేయకుండా ఇది ఏంటితో ఎట్లా చదవాలి అనేటువంటి బాధ కంటే ఒకసారి విన్నర్ అనుకోండి, ఇది విన్నర్ కదా, విన్నది కాబట్టి కొంచెం వస్తున్నాను చదువుతాను అనుకోండి, ప్లానింగ్ ఉంటుంది. ఆ తర్వాత దీంట్లో మిగతా భాగం ఏముందంటే వాటర్ లో ఎవరైనా చెప్తారా మిగతా భాగం ఏముందో? వాట్ టాపిక్స్ ఆర్ దేర్ ద రెస్ట్ ఇన్ దిస్ వాటర్? ఎనీబడి కెన్ స్పీక్ ఫర్ ద సేమ్. నేను చెప్తాను వినండి, నేను చెప్పిన కాకుండా ఇంకేముంటే నాకు చెప్పండి. ఈ టాపిక్ తర్వాత మనకి ఏముంటుందంటే జనరల్ గా నాకు గుర్తున్నటువంటిది పోర్టబుల్ వాటర్. అంటే మనం తాగేటువంటి వాటర్ స్పెసిఫికేషన్స్ ఆఫ్ పోర్టబుల్ వాటర్ గురించి రాయండి అంటాం. దాంట్లో బ్యాక్టీరియా ఉండద్దని, టాక్సిక్ మెటల్స్ ఉండద్దని, దాంట్లో ppm సాల్ట్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండాలని అవన్నీ చెప్తాను అన్నమాట. నెక్స్ట్, అలాంటి పోర్టబుల్ వాటర్, డ్రింకింగ్ వాటర్ మున్సిపాలిటీ వాళ్ళు ఎలా శుద్ధి చేసి మనకు పంపిస్తారు అనే ప్రశ్న ఉంటుంది. అంటే హౌ డు యూ హ్యావ్ మున్సిపల్ ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్? హౌ డు యూ హ్యావ్ వాట్? ద మున్సిపల్ ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్. సో దానికి సంబంధించిన స్టెప్స్ ఉంటాయి కదా, ఏంటి? సెడిమెంటేషన్ ప్రాసెస్ అని, ఫిల్టరేషన్ ప్రాసెస్ అని, ఆ తర్వాత స్టెరిలైజేషన్ ప్రాసెస్ అని ఉంటాయి. అవి చెప్పుకుంటాం రేపు. ఆ తర్వాత ఉన్నదేంటి? జనరల్ గా ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్. వాటర్ కి ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్.
దాంట్లో ఏమున్నాయి? ఒకటి రివర్స్ ఆస్మాసిస్ మెథడ్ చెప్పుకోవాలి, ఒకటి ఎలక్ట్రోడయాలసిస్, ఒకటి పర్మిటెడ్ ప్రాసెస్, మరొకటి అయానిక్ ఎక్స్చేంజ్. ఓకేనా? ఈ 4 చెప్పుకుంటే ఈ 4 ఈ 2 టాపిక్స్ పోర్టబుల్ వాటర్ అండ్ మున్సిపల్ ట్రీట్మెంట్, ఇవి 6 టాపిక్స్ చెప్తాను. ఇంకేమున్నాయో చెప్పండి. ఇంకా అదే ఇంకెవరు చెప్పట్లేదు. నల్గొండ టెక్నిక్ ఏముందయ్యా? ఫార్ములా రాస్తే సరిపోతుంది కాబట్టి మ్యాటర్ కవర్ చేయాలి. బ్లీచింగ్ పౌడర్, ఆలము, హైమ్, ఈ 3 వాటర్ కలిపి బాగా మిక్స్ చేసేసి పక్క పెడితే అలా ఫ్లోరైడ్ అంతా కిందికి వచ్చేస్తుంది. ఇట్ అండర్గోస్ సెడిమెంటేషన్. ద క్రిస్టల్ క్లియర్ వాటర్ యూ కెన్ డ్రింక్ ఫర్ ఇట్. అండ్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై హోమ్? నీరి, నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నాగ్పూర్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఆ మ్యాటర్ రాయాలి, ఆ హెడ్డింగ్ కనబడాలి ఆ ఆన్సర్ లో. దానికి అండర్లైన్ చేయాలి. అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ దగ్గర కూడా అండర్లైన్ చేయాలి పెన్సిల్ తోని. మీరు ఏ ఆన్సర్స్ రాసినా వినండి. ఎవరైతే పేపర్ కరెక్షన్ చేస్తారో వాళ్ళకి ఏం ఐడియా ఉంటుందంటే వీడు చదివి రాశాడా, చదవకుండా రాశాడా అనేటువంటిది క్వశ్చన్ మీరు రాసిన ఆన్సర్ దూరంగా తెలిసిపోతుంది అన్నమాట. దాన్ని బట్టే మార్క్స్ వస్తాయి. మీరు రాసిన క్వశ్చన్ మొత్తం ఎవరు చదవరు. కాకపోతే మనకేంటంటే ప్రతి ఒక్క ఆన్సర్ లో ఉంటే డయాగ్రామ్ ఉంటుంది, లేదా ఒక ఈక్వేషన్ ఉంటుంది, లేదా మొత్తం మ్యాటర్ ఉంటుంది. బాగా మ్యాటర్ ఉన్న క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి. మన ప్రతిదానికి ఒక ఈక్వేషన్, ఫార్ములా కానీ డయాగ్రామ్ ఉంటుంది. వాటిని హైలైట్ చేయాలి. అదేవిధంగా మ్యాటర్ లో కూడా కొన్ని ఇంపార్టెంట్ వాటికి ఇప్పుడు ఫార్ములాస్ ఎక్కడైనా ఉన్నా చెప్పుకున్నా పెన్సిల్ చేతిలో పెట్టుకొని మీరు రాసేటప్పుడు అక్కడ అండర్లైన్ చేయండి. ఎందుకంటే ఆన్సర్ చదివే వారికి ఆ ఆన్సర్ లో వీడు ఏం రాశాడు, వీడు నాకేం చెప్పదలుచుకున్నాడు, వీడు కరెక్ట్ చెప్తున్నాడు అనేటువంటి విషయము పేపర్ కరెక్షన్ చేసేవారికి అర్థమైందనుకోండి, అప్పుడు మార్క్స్ మీకు ఎక్కువ వేస్తాడు. మీరు ఏం అండర్లైన్ చేయకుండా గుంపుగా మొత్తం ఏదో ర్యాండమ్ గా ఒక సెంటెన్స్ ఫార్మేషన్ లేకుండా తోదిగొట్టిన రాసిందనుకోండి, మీరు 2-3 ప్రశ్నలు అట్లా రాసిందంటే మంచిగా రాసిన ప్రశ్న కూడా మార్క్స్ పోతుంది. నేను చెప్పేది రాసే తక్కువ మ్యాటర్ అయినా పర్ఫెక్ట్ గా కావాల్సింది రాయండి. మాక్సిమం మార్క్స్ 75% మార్క్స్ వస్తాయి. 3 మార్కులు ఉంటే 2 మార్కులు వేస్తారు, 6 మార్కులు ఉంటే 5 మార్కులు ఉంటే 4 వేస్తారు. అట్లా కదా, అది మాత్రం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కదానికి అండర్లైన్ చేయడం అని మర్చిపోకండి. పేపర్ చూడగానే క్లియర్ గా అర్థం కావాలి. ఇంకో విషయం ఏంటి, మీరు వేసే క్వశ్చన్ నెంబర్స్ కూడా కరెక్ట్ గా కనిపించాలి. బ్లూ పెన్ తో మంచిగా క్వశ్చన్ నెంబర్ కరెక్ట్ గా వేసి పెద్ద రౌండ్ లో పెట్టండి. మార్జిన్ పక్కనే రాయండి. మార్జిన్ కి లెఫ్ట్ సైడ్ తిరిగి రాస్తే పేపర్ స్కానింగ్ లలో ఏమైందంటే ఆ క్వశ్చన్ నెంబర్ పడదు ఒక్కొక్కసారి. లేదా మార్జిన్ ఓపలన్నా వేయండి, విన్నారా, పెద్దగా వేయండి. దానికి పెన్సిల్ తో రౌండ్ అప్ చేసేయండి. దానికి క్వశ్చన్స్ మీరు ఎంత నీట్ గా ఎక్స్ప్రెస్ చేసి కరెక్ట్ రాస్తారో మీకే అడ్వాంటేజ్ ఎక్కువ. దేనికంటే ఇప్పుడు మీరు రాసే పరీక్ష 3 గంటలు 3 అవర్స్ రాస్తారు. దాదాపు ఒక 25 ప్రశ్నలు రాయాల, విన్నారా. మరి అవన్నీ మేము వెతుక్కొని మార్క్స్ చేయాలంటే మీకంటే ఎక్కువ ఓపిక మాకే ఉండాలి. మీరు 3 గంటలు రాసిన పేపర్ కనీసం మాకు 10 నిమిషాలు పైన పడుతుంది కరెక్ట్ చేయడానికి. కాబట్టి మార్క్స్ రావాలంటే అన్ని కరెక్ట్ హెడ్డింగ్స్ అన్ని కరెక్ట్ పెట్టి సీక్వెన్స్ మెయింటైన్ చేసుకుంటూ రాయండి. ఫస్ట్ పెట్టున్నది అన్ని 1 మార్కు ఉన్నాయి, మనం 16 ఇచ్చిండ్రు, 12 రాయాలి. వరుసగా ఒక్కొక్క 2 లైన్స్ విడిచి పెట్టుకుంటా వరుసగా నెంబరింగ్ చేసుకుంటూ పోండి. మీకు వస్తే రాయండి, ఎవరైనా చూసి రాయండి, తప్పు లేదు. విన్నరా, టైం అట్లాంటిది. కాపీ చేసిన పాటు తెలియదు. విన్నరా, అంటే నేను చెప్తున్నాను కాదు, ఎందుకంటే టైం బాగాలేనప్పుడు తప్పదు. మీరు చదువుకొని వెళ్ళి మంచిగా రాస్తే సంతోషమే. విన్నరా, కాబట్టి సీక్వెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే మేము 12 ప్రశ్నలు ఇవి, దీంట్లో మళ్ళీ మీరు ఎక్స్ట్రా రాస్తారు. 16 ప్రశ్నలు 1 మార్క్కి, 4 క్వశ్చన్స్ ఏమో 3 మార్క్స్, ఇంకా 12, 24, 36 6 మార్కులై 6 నిన్న ఉండే రావట్లే నెంబర్స్. 3 మార్కుల ప్రశ్న ఎన్నినా? 9. మీరు 9 కాదు, రాసి చెప్పండి. 6 రాసి 6 కదా, 3 6 18. ఇంకోటి ఇది 6 36, 60 మార్కులు కదా పేపర్. ఓకే, సో 60 మార్క్స్ పేపర్ కరెక్షన్ చేయాలి మేము. అంత ఈజీ కాదు కదా, చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి మీరు
లాస్ట్ బిట్ ఒక్క క్వశ్చన్కి 5 మార్కులు, అవునా? 6 5 30, 30 మార్క్స్. సెకండ్ బిట్ 3 × 6 18, ఎంత? 48. ఫస్ట్ బిట్ 12 మార్కులు, 60 మార్కులు పేపర్ రాస్తున్నారు. ఇది ఛాయిస్ లో రాస్తున్నారు కాబట్టి మీరు ఎక్స్ట్రా రాసినా కూడా వాళ్ళు ఎట్లా కౌంట్ చేస్తారో ఫస్ట్ 6 ఫస్ట్ 7 మేము క్యాల్కులేట్ చేసుకుంటాం. బాగా వచ్చినాయి ముందు రాయండి, ఎక్స్ట్రా అనుకునే ఎండింగ్ లో రాయండి, విన్నారా? ఎగ్జామినేషన్ కరెక్షన్ చేసేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ చేస్తే మీరు పేపర్ అవుట్ అయిపోతుంది, ఫెయిల్ అయిపోతుంది. ముందే చెప్తున్నా, మీరు చాలా ఓపికతోని సీరియల్ ఆర్డర్ మెయింటైన్ చేయండి. వాడికి కూడా ఒక ఐడియాతో స్మూత్ వెళ్ళిపోతాడు, నవా? ఎందుకంటే మేము కరెక్షన్ చేయాల్సింది ఆన్లైన్. పేపర్ ఒక్కొక్కటి చూడాలంటే కళ్ళు పోతాయి. మీరు రాసే హ్యాండ్ రైటింగ్ కానీ మంచి ఇంక్ పెన్ అంటే డార్క్ బ్లూ బ్లాకే వాడండి, రెడ్ పెన్ వాడకండి. పెన్సిల్తో అండర్లైన్ చేయండి, మార్జిన్స్ కరెక్ట్ కొట్టండి, విన్నారా? ఇవన్నీ మీరు కొంచెం మెయింటైన్ చేయాలా. అట్లా చేస్తేనే మీకు పాసిబిలిటీస్ ఉంటాయి మార్క్స్ ఎక్కువ రావడానికి. డయాగ్రామ్స్ వచ్చిన వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, బాగా ప్రాక్టీస్ చేయండి, నీట్గా వేయండి, ఓకేనా? రిమైనింగ్ విల్ బి అట్ టుమారో. టైం సరిపోతుంది కదా సార్? అదే టైం సరిపోదు. ఇక ప్రాబ్లం ఏంటంటే మొత్తం అన్ని ప్రశ్నలు మనకు వస్తాయి, కానీ రాయడానికి టైం సరిపోదు. టైం సరిపోయేది ఎవరికి? బాగా ప్రాక్టీస్ చేసే వాటికి మాత్రమే సరిపోతుంది. కాబట్టి మనం చూసుకోవాలి. ఇప్పుడు 12 క్వశ్చన్లు ఉన్నాయి. ఫస్ట్ బిట్కి ఎంత టైం కేటాయించాలా, సెకండ్ బిట్కి ఎంత టైం కేటాయించాలా, లాస్ట్ బిట్కి ఎంత కేటాయించాలా, అంటే 60 మార్క్స్ ఉన్నాయి మన చేతిలో. 20 మార్కులకి 1 గంట, 20 మార్కులకి 1 గంట, 20 మార్కులకి 1 గంట, అట్లా పెట్టుకోండి, విన్నారా? ఫస్ట్ బిట్ ఎన్ని క్వశ్చన్స్? 12 ప్రశ్నలు, 12 మార్కులు అంటే ఎంత టైం తీసుకోవాలి మనం? 30 minutes. మాక్సిమం 30-35 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోవచ్చు. అది ఆ టైం మీద మెయింటైన్ చేయాలి. 12 మార్కులు అక్కడ పోయినాయి, మిగతా 8 మార్కులు కలవాలి అక్కడ, మిగతా ½ an hour అంటే 30 మార్కుల ప్రశ్న. మీరు ఇంకా మిగతా 1.5 hour లో